కళ్యాణ మండపం మేనేజరు. మీ అమ్మాయి పెళ్ళా అండి? కాదు, మా వారి పెళ్లి. రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వయసులో ఇదేం పాడుబుద్దండి? అవునండి, ఆ పాపిష్టి మాటలు నా చెవులతో నేనే స్వయంగా విన్నాను. ఏమండి, వెళ్ళి నిలదీసి అడగండి. అమ్మో, నేను వెళ్ళి అడిగితే నన్ను నిలువునా చీరేస్తాడు. మీకు భయం అయితే నేనే వెళ్ళి అడుగుతాను. వద్దే, నువ్వు వెళ్ళి అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. అమ్మో, పోనీ మీరే వెళ్ళి అడగండి. అది మరీ డేంజరు. మొన్న డీవీడీ ఎవరు కనిపెట్టాడని అడిగాడు, నేను చెప్పలేకపోయాను. అంతే, మన డీవీడీని తీసుకుని తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం అడిగాను అనుకో, పెళ్లి ఎవరు కనిపెట్టారని అడుగుతాడు. నేను ఎలాగూ చెప్పలేను, నిన్ను తీసుకెళ్లి ఇంట్లో అమ్మో, పెట్టు. పోనీ మీరేనే వెళ్ళి అడగండి. అమ్మో, ఆయన ఎదురుకుండా నిలబడితేనే నా కాళ్ళు చేతులు వణిగిపోతాయి, గుండెల్లో దడ పుట్టుకొస్తుంది. అయితే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మీ శిరీష్ తో అడిగించండి. వద్దండి, చిన్న పిల్ల, దానికి చెప్పి దాని మనసు నొప్పించడం ఎందుకు? నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు, మనం గూడు పుట్టాన్ని చేస్తున్నాం తెలిస్తే మనల్ని ఉప్పు పాత్ర వేస్తాడు. మనకేం పని ఇక్కడ? పద. అయ్యో, పద.